ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను గ్రామాలకు వెళ్లి పరిష్కరించడమే కాకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట్, వెల్దీపూర్, ఒబులాపూర్ గ్రామాల్లో ఆయన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ వర్గాల కోసం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్తానని, తద్వారా ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందేలా ప్రజలకు అవగాహన కల్పిస్తానన్నారు. సమస్యలు చెప్పుకోవడం కోసం దూర ప్రాంతాల నుంచి క్యాంపు కార్యాలయానికి ఇక నుంచి రావాల్సిన అవసరం ఉండదని, తమ సమస్యలు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా పంపించాలని, వాటిని పరిశీలించిన వెంటనే ఆయా గ్రామాలకు అధికారుల బృందంతో వచ్చి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామని ఆయన వివరించారు. వారానికి 3 రోజులు గ్రామాల్లో పర్యటిస్తే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి కోరారు. రహీంఖాన్పేట్, వెల్దీపూర్, ఓబ్లాపూర్ గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలను ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి వెంటనే పరిష్కరించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని తహసీల్దార్ ఫారూక్, ఎంపీడీఓ శశికళ, సిఐ మొగిలి, ఎస్ఐ శ్రీకాంత్, ఎంపీఓ శ్రీనివాస్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు జీవనజ్యోతి, ఐకేపీ ఏపీఓ కె వాణిశ్రీ, మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, పార్టీ నాయకులు ఊట్కూరి వెంకట రమణారెడ్డి, గుడిసె ఐలయ్య యాదవ్, పసుల వెంకటి, ఐరెడ్డి మహేందర్ రెడ్డి, ఎలగందుల ప్రసాద్, సురేందర్ రెడ్డి, బి శంకర్, గుండా వెంకటేశం, కేశవరెడ్డి, వీరేశం, కంకణాల రాంప్రసాద్, ఎం బాలరెడ్డి, పరశురాములు, స్వామిరెడ్డి, బొజ్జ శ్రీనివాసు, బాలయ్య, ఎడ్ల నితీష్, కె ప్రవీణ్, ఎం శ్రీనివాస్, సోమిరెడ్డి, అనిల్, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోయేదాన్ని కట్టకట్టుకుంటాం. డబ్బులు ఖర్చు పెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇట్లా కట్టకట్టి లేకపోతే మా మాకు ఇది ఒక్కటే సార్, మీరు ఏం చేసినా మాకు ఒక కాలువ ఎప్పటికీ జనాలు నడుస్తున్నప్పుడు మీకు అర్థం కాలేదు. పేరే అది జనాల ద్వారా నిండుతుంది. అది ఇంపార్టెంట్. అది ఈ సంవత్సరం బాగా వచ్చింది తగ్గింది. వర్షం పడి మొలకలు వస్తున్నాయి సార్. వాళ్ళు మొలకలు వస్తాయి, వాళ్ళు కూడా ఇవాళ నిన్న వర్షం పడి అప్పుడు చిన్న వేసారు. నీళ్ళు సక్క అమ్మా ఏం లేదు. నేను రహీంఖాన్పేట గ్రామంలో ఉన్నా. వీళ్ళు ఏమంటున్నారంటే లారీలు షార్టేజ్ ఉంటే మేము ట్రాక్టర్లో పెట్టుకుంటే మాకు పర్మిషన్ ఇవ్వండి అని అంటున్నారు. కరీంనగర్లో పోతున్నాయి కదా. రైతులే ఉన్నా నా మధ్యలో 3 రోజులకు ఒక లారీ వస్తుంది సార్, అది కష్టమవుతుంది, మేము ట్రాక్టర్లు పెడతామని అంటున్నారు. చూడే అందరు నమస్తే పెట్టండి. అమ్మ నమస్తే. అందరూ అడుగుతారా? మేము అడిగితే ఆమె గదే మాట అంటుంది మాతోటి. లాస్ట్ టైం మనం ట్రాక్టర్లతో తీసుకుపోయినాం మేడం, అప్పుడే ట్రాన్స్పోర్ట్ చేయడం.
లారీలు పెంచండి మేడం, ప్రాబ్లం లేదు. ట్రాక్టర్ లేకపోతే లారీలు పెంచండి. ఒక లారీ 3 రోజులకు ఒకసారి మేము ఏం చేస్తాం? ఎవ్రీడే ఒక లారీ పంపించండి. వాళ్ళు ఎవరు ఏమన్నారు మిమ్మల్ని, ఎవ్రీడే ఒక లారీ. ఎందుకంటే లేబర్ కూడా లోడ్ చేయాలి కదా. సరే ఒక్కసారి చూడండి.